మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ, నేను ఐస్ క్రీమ్ తినొచ్చో లేదో వెళ్ళి డాక్టర్ని అడిగిరా మమ్మీ అని భూమి అంటుంది. ఒకవేళ తినొచ్చని చెప్పినా ఈ టైంలో ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది అని అపూర్వ ఇక గట్టిగా అరుస్తుంటుంది. అది నీ ప్రాబ్లం మమ్మీ, నాకు సంబంధం లేదు అని భూమి అంటుంది. దానికి అపూర్వ బాగా కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ, అలా కోపంగా చూడకు మమ్మీ, కెమెరాలు ఉన్నాయి మమ్మీ, స్మైలీ మమ్మీ అని భూమి అంటుంది. అపూర్వ కెమెరా వైపు తిరిగి పళ్ళని బయటకు చూపిస్తుంది. లేనవని ముఖంపై తెచ్చిపెట్టుకుంటుంది. సరే, నేను వెళ్ళి డాక్టర్ని అడిగి కనుక్కొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూర్ణి హాల్లోకి వచ్చి ఉంటుంది. అక్కడున్న కీర్తి అనే నర్సుకి ఫోన్ చేస్తుంది. హలో, ఎవరండి అని అడుగుతూ ఉంటుంది. మీ హాస్పిటల్లో భూమి అనే పేషెంట్ ఉన్నారు కదా, ఒకసారి ఆవిడకి ఫోన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. నేరుగా ఆ నర్సు భూమి దగ్గరికి వస్తుంది. మేడం, పూర్ణి అంట మీతో మాట్లాడాలంట, ఇదిగోండి అని భూమి చేతికి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హలో పూర్ణి, ఎలా ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆ మాట నేను అడగాలి భూమి అని పూర్ణి అంటుంది. సరేలే, నేను చాలా బాగున్నాను అని భూమి అంటుంది. సరేలే, నువ్వు ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడికే వస్తున్నావు కదా, నీకు గది ఎలా డెకరేట్ చేయాలో చెప్పు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఎవరు అడగమన్నారు అని భూమి అంటుంది. నేను అన్నయ్య ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అని పూర్ణి అంటుంది. అవునా అని భూమి సంతోషపడుతూ ఉంటుంది. సరే, రూమ్ ఎలా డెకరేట్ చేయాలో చెప్పు అని పూర్ణి భూమిని అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కొండల మధ్య నాట్యం చేసుకుంటున్నదంతా భూమి గుర్తు చేసుకుంటుంది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, మొత్తం గ్రీనరీగా ఉండాలి అని భూమి అంటుంది. సరే, గోడలకి గ్రీన్ కలర్ పెయింట్ ఉండాలి, నాకు అర్థమైందిలే అని పూర్ణి అంటుంది. పచ్చగా ఉన్న ప్రతి గోడ అడవి అయిపోదు కదా పూర్ణి అని భూమి అంటూ ఉంటుంది. మరి ఇంకెలా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నాకేం అర్థం కాలేదే అని పూర్ణి అంటూ ఉంటుంది. ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు, కానీ గదిని చూస్తే మాత్రం అడవి అన్న ఫీలింగ్ వచ్చేయాలి అని భూమి పూర్ణికి చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ గగన్ గదిలో అడవన్న ఫీలింగ్ వచ్చేలా మొక్కలనంతా డెకరేట్ చేస్తూ ఉంటాడు. సరే, నేను అన్నయ్యకి చెప్తానులే, ఇంకెలా ఉండాలి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నా ప్రాణం అంటే నాట్యం, నా రూమ్లో అది తాండవిస్తున్న ఫీలింగ్ రావాలి అని భూమి చెప్తుంది. గగన్ ఇదంతా నటరాజ విగ్రహాన్ని పెట్టి అక్కడ ఫ్లవర్స్ మొక్కలు అన్నీ కూడా పెడుతూ ఉంటాడు. కష్టమేమోనని పూర్ణి భూమితో చెప్తూ ఉంటుంది. నువ్వు అడిగావు కాబట్టే చెప్తున్నాను అని భూమి అంటూ ఉంటుంది. సరే, నేనైతే అన్నయ్యకి చెప్తాను కష్టమేమోనని, ఏమీ అర్థం కాలేదని మళ్ళీ పూర్ణి అలాగే చెప్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నాకది ప్రకృతిలో నాట్యం చేస్తున్నట్లు ఉండాలి అని భూమి అంటుంది. నువ్వు ఇప్పటి వరకు చెప్పిందే చాలా కష్టం, సరే నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకొని చెప్తాను. సరే, నీ రూము నువ్వు అడుగున్నట్లు కాకపోయినా ఒక గదిలో అయితే ఉంటుంది, బాయ్ అని పూర్ణి ఫోన్ కట్ చేస్తుంది. అయ్యి బాబోయ్, కళాకారులతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది, వాళ్ళ మాటలు నాకు అసలు అర్థం కావడం లేదు అని పూర్ణి అనుకుంటుంది. సరే, అన్నయ్యకి చెప్దాంలే అనుకుంటూ గది దగ్గరికి వస్తుంది. ఈలోపే గగన్ భూమి వాళ్ళ అమ్మ ఇద్దరు శోభచంద్ర ఫోటోను కూడా గదిలో పెట్టేసి ప్రకృతిలో నాట్యం చేస్తున్నంత బాగా అంతకు మించి రూమ్ని అలంకరించుంటారు. అప్పుడే పూర్ణి గదిలోకి వస్తుంది. ఆ గదినంతా కూడా చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. పూర్ణి ఎలా ఉంది, ఎలా డెకరేట్ చేశాను అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, అబ్బా ఎంత బాగా డెకరేట్ చేసావన్నయ్య, అచ్చం భూమి ఏదైతే చెప్పిందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే డెకరేట్ చేసావన్నయ్య అని, సూపర్ అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వంశీ వాళ్ళ నాన్న ఉదయాన్నే పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే వంశీ వాళ్ళమ్మ కాఫీ తీసుకొస్తుంది. ఇదిగోండి తాగండి. అయినా ఏంటండి వీళ్ళు ఇంకా లేవలేదు అని అడుగుతూ ఉంటుంది. ఏమే, ఒక్కసారి మన తీపి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకోవే. మనం పెళ్ళైన కొత్తల్లో ఒకటి వరకు కూడా లేవకపోతే, మనం తినకపోతే మన శక్తి సన్నగిల్లుతుంది అని మీ అమ్మ మనల్ని 1 గంటకి లేపి అన్నం పెట్టేది గుర్తుందా అని అతను అంటూ ఉంటాడు. అవునండి, అయినా కూడా ఈ వయసులో కూడా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, అవసరమా ఈ మాటలన్నీ అని ఆవిడ సిగ్గుపడుతూ ఉంటుంది. ఏమీ ఆ వయసు అంత త్వరగా లేసేదా, మనమైతే ఇంకేమేం చేశామో అని అతను చెప్తూ ఉంటాడు. అవునండి అని ఆవిడ కూడా సిగ్గుపడుతుంటుంది. అవును అన్నట్లు నేను మర్చిపోయాను కదే, వాళ్ళకి ఆ శోభనం జరగకూడదని మనం అనుకున్నాం కదా, ఇలా మాట్లాడుకున్నామేంటి అని అతను చెప్తూ ఉంటాడు. అవును కదా, నేను కూడా మర్చిపోయానండి, వీళ్ళు ఇంకా బయటికి రాలేదేంటి అంటే ఆ కార్యక్రమం జరిగిపోయిందా, వెంటనే అడ్డుకోవాలి కదండి, పదండి లేపుదాం అని ఇద్దరు కూడా హడావిడిగా డోర్ కొడుతూ ఉంటారు.
వంశీ ఇందుకి కార్యక్రమం పూర్తయి మంచి నిద్రలో ఉంటారు. వాళ్ళు బాగా దబదబా డోర్ కొడుతుంటారు. వంశీ ఇందుకి మెలకువ వస్తుంది. ఏమండి వాళ్ళు తలుపు కొడుతున్నారండి అని చెప్తూ ఉంటుంది. అవును కదా, అసలు ఈ కార్యక్రమం జరగకూడదని మా అమ్మ నాన్న అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇప్పుడు మనకేమో ఈ కార్యక్రమం అయిపోయింది అని వంశీ ఇక బాగా కంగారు పడుతుంటాడు. అదేంటండి మామయ్య గారు మొక్కుకున్నారని చెప్పారు కదా అని ఇందు అంటుంది. లేదు, నువ్వు అలా చెప్పకపోతే నా మాట వింటావా, నేను అబద్ధం చెప్పాను అని వంశీ అంటాడు. అయ్యో అయితే తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఇందు ఇక తల పట్టుకుంటుంది. రే వంశీ, ఇందు త్వరగా తలుపు తెరవండి అని వాళ్ళు బాగా కేకలు పెడుతుంటారు బయట నుంచి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలండి, వాళ్ళకి మనం దొరికిపోతాం కదా అని ఇందు బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పని చేద్దాం, మన మధ్య ఏమి జరగనట్లు బిల్డప్ ఇచ్చేద్దాం అని వంశీ అంటాడు. ఎలాగండి అలా చెదిరిపోయిన జుట్టుతో నలిగిపోయిన బట్టలతో ఉన్న వాళ్ళిద్దరూ ఇక బాగా టెన్షన్ పడుతూ అనుకుంటుంటారు. ఒక పని చేస్తాను, నువ్వు మళ్ళీ ఏమి జరగనట్లు రెడీ అయిపో, ఈ లోప నేను గదిని శుభ్రం చేసేస్తాను అని వంశీ అంటాడు. అలాగేనండి అని ఇందు ఇక కొత్త పెళ్లి కూతుర్లో ఏమి జరగనట్లు రెడీ అవుతూ ఉంటుంది. వంశీ చెరిగిపోయిన పూలని అన్నిటిని కూడా మళ్ళీ ఎలా ఉండేదాన్ని అలా డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్లు వంశీ దుప్పటి కప్పుకొని కింద పడుకొని నిద్రపోతున్నట్లు ఇక యాక్షన్ చేస్తుంటాడు. అప్పుడే ఇందు డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఇందుని పైనుంచి కిందకి బాగా పరిశీలిస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని ఇందు అడుగుతుంటుంది. ఏమి జరగలేదని మాకు తెలియాలి కదా అని గదినంతా కూడా బాగా ఇక చూస్తూ ఉంటారు. రే ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు, లేవరా లేవు అని వంశీ వాళ్ళ నాన్న వంశీని లేపుతూ ఉంటాడు. ఏంటి నాన్న, హారతిని కర్పూరాన్ని పక్కన పెట్టి అంటుకోకూడదంటే ఎలా, చాలా కష్టం తెలుసా, మేము రాత్రి కబుర్లు చెప్పుకుంటూ పడుకునేసరికి చాలా లేట్ అయింది, అందుకే ఇంత లేటుగా లేస్తున్నాను అని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇందు నాతోరా అని ఆవిడ ఇందుని తీసుకెళ్తుంది. ఏదో తేడా కొడుతుంది, రే ఏం జరగలేదు కదా అని వంశీ వాళ్ళ నాన్న వంశీని అడుగుతూ ఉంటాడు. నాన్న నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఏం జరగలేదులే నాన్న, చెప్తున్నాను కదా అని వంశీ అబద్ధం చెప్పేస్తాడు. ఇక గగన్ ఉదయం అయిన తర్వాత కూడా బెడ్పై అటు ఇటు పొర్లుతో నిద్రపోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. అయితే భూమితో గడిపిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అడవిలో భూమి గగన్ హక్ చేసుకోవడం, తర్వాత భూమిని గగన్ ఎత్తుకొని తీసుకెళ్లడం, అనుక్షణం కూడా భూమినే గగన్కి గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. చాలా కష్టం భూమి, అసలు నేను నిద్రపోలేకపోతున్నాను, రాత్రి నిద్ర పట్టలేదు, తెల్లవారిన కూడా నిద్ర పట్టడం లేదు, నీ జ్ఞాపకాలతో అసలు నిద్రే రావడం లేదు. చెప్పేస్తాను, ఈరోజు నాకు నీపై ఎంత ప్రేమ ఉందో చెప్పేస్తాను, నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పేసి ఈ బరువు దించేసుకుంటాను అని స్నానం చేసి వచ్చి భూమికి ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ షర్ట్ని వేసుకుంటాడు. భూమికి ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతకుముందే శారద మాటలన్నీ కూడా గగన్ గుర్తు చేసుకుంటాడు. అమ్మ ఈ నెక్లెస్ చాలా బాగుంది, నాకేనా అని పూర్ణి అడుగుతుంటుంది. కాదు, ఇది నాకు కాబోయే కోడలి కోసం ఎంతో ప్రేమగా చేయించిన నెక్లెస్ అని శారద అంటుంది. ఏంటి, కోడలు ఎవరో కూడా తెలియకుండానే కోడల కోసం నువ్వు నెక్లెస్ కూడా రెడీ చేయించావా అని పూర్ణి షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఆ నెక్లెస్ని గగన్ చూసి ఉంటాడు. ఇప్పుడు ఆ నెక్లెస్ బాక్స్ని తీసుకుంటాడు. భూమికి గిఫ్ట్గా భూమికి ఇవ్వాలని దాన్ని తీసుకొస్తూ ఉంటాడు. రే గగన్, ఎక్కడికి రా, అప్పుడే వెళ్తున్నావు అని శారద అంటూ ఉంటుంది. టిఫిన్ చేసి వెళ్ళని అడుగుతూ ఉంటుంది. వెంటనే తన చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని వెనక దాచిపెట్టేసుకుంటాడు. లేదమ్మా, నేను ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావాలి కదా, తను వచ్చిన తర్వాత నలుగురం కలిసి తిందామమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే వెళ్ళి తీసుకురా అని శారద అంటుంది. వెళ్తున్న గగన్ ఒక క్షణం ఆగిపోతాడు. అమ్మా, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను కదా, నీ బ్లెస్సింగ్స్ కావాలి అని గగన్ అంటాడు. భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకురావడం కూడా అంత ఇంపార్టెంట్ పని ఎలా అవుతుంది గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. అంటే అది కాదమ్మా, భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ నాకు చాలా ఇంపార్టెంట్, లైఫ్ టైం డీల్ అని గగన్ ఇక సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు, ఎవరిని కలవాలి, ఏం చెప్పాలి అని శారద అడుగుతూ ఉంటుంది. అంటే అది బిజినెస్ డీల్ అమ్మా అని గగన్ అంటాడు. భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేటప్పుడు బిజినెస్ డీల్ ఏంట్రా, తర్వాత ఆ డీల్తో మాట్లాడుకోదు కానీ ముందు భూమిని తీసుకురా అని శారద అంటుంది. ముందు నీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వు అని శారద కాళ్ళకి ఇక దండం పెట్టుకుంటాడు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, అభీష్ట సిద్ధిస్తూ అని శారద ఇక దీవిస్తుంది. అలా అన్నావు, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ శారదకి నుదుటిపై ముద్దు పెట్టి బయలుదేరి వెళ్ళిపోతాడు.
ఇక తెల్లవారిన కూడా భూమి నిద్ర లేకపోవడంతో అపూర్వ కావాలని దగ్గుతూ ఇక భూమికి మెలకు వచ్చేలా చేస్తుంది. భూమి కళ్ళు తెరిసి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటుంది. అపూర్వ ఇక కోపంగా గుడ్ మార్నింగ్ అని అంటుంది. ఇక